మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని ఎమ్మెల్యే భాను ప్రకాష్ అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఆమె చేసిన అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తుందన్నారు. ఆధారాలతో త్వరలో రోజా జైలుకు వెళ్తుందని జోష్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్ర అంటూ కోట్ల రూపాయల అవినీతి చేశారని ఆయన మండిపడ్డారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందంటూ రోజా చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ప్రభుత్వం చేస్తున్న సహాయక చర్యలు రోజాకు కనపడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. 6 నిమిషాలు మాట్లాడిందంటే 6 సెకండ్లు కూడా ఆలోచించలే. ఆమెకి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతుంటే అర్థం చేసుకోవాలి. ఇంకా ఏం మాట్లాడుతుందో తెలియదు. ఎక్కడికో పోయి కూర్చొని దూరం కూర్చొని అవాకులు చివాకులు తెలుస్తూ ఉంది. అసలు ఏం మాట్లాడుతుందో సబ్జెక్ట్ ఉందో కూడా తెలియకుండా మాట్లాడుతూ ఉంది. ఈ రాష్ట్రానికి ఎమ్మెల్యే చేసి మంత్రి చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం చాలా శోచనీయం, అసలు దురదృష్టం. దీనికన్నా దరిద్రం ఇంకోట్లే. ఇలాంటి ఆమె ఇలాంటి రాష్ట్రంలో మంత్రిగా చేసిందని చెప్పడానికి మన రాష్ట్రం ఇలా అయ్యిందని కారణం వేరే ఉదాహరణ అవసరమే లేదు. 3,500 రూపాయలు ఒక బ్యాట్, 3,500 6,500 మొత్తం కూడా స్కామ్, మొత్తం దోచుకున్నారు. బ్యాట్లు అని కిట్లు అని చెప్పేసి మొత్తం కూడా డబ్బులు దోచుకోవడానికి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రామ్ పెట్టినారు. కానీ క్రీడల్ని ప్రోత్సహిద్దామనే ఉద్దేశం ఎక్కడా లేదు. ఏ విధంగా కూడా ఇప్పుడు మన ఒలింపిక్స్ జరిగింది, మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం సాధించామని చెప్పండి. సరే, నేషనల్ లెవెల్లో ఎన్ని మెడల్స్ కొట్టామని చెప్పండి 5 సంవత్సరాల్లో. ఏది దేనికి కూడా ఫలితాలు ఏమి ఉండవు. డబ్బులు మటుకు ఉదాహరణ ఖర్చు పెట్టడం, తినేయడం తప్పితే ఇంకేమో. ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్య తీసుకోవాలో ఖచ్చితంగా గవర్నమెంట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. తప్పు చేసినోడు ఎవడు తప్పించుకోవడానికి అవకాశమే లేదు. ఆమె చేసిన స్కాములు కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, లంచాలు కానీ అన్ని కూడా కాలం ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఖచ్చితంగా రేపు ఇన్వెస్టిగేషన్ చేస్తే అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చినప్పుడు ఆమె కూడా చెప్పకూడదు, తినాల్సిందే. 6